ముందు క్లాసులో మనం వరల్డ్ జాగ్రఫీలో విశ్వం గురించి అధ్యయనం చేయడం జరిగింది. మరి తర్వాత రెండో చాప్టర్గా చూసినట్టయితే అక్షాంశాలు రేఖాంశాలు. అక్షాంశాలు రేఖాంశాలు భూమి మీద గీయబడ్డ ఊహారేఖలు ఇవి. మరి అక్షాంశ రేఖాంశాలు అనే దానికి ముందు యాక్చువల్గా మన భూమిని గురించి చిన్న ఇంట్రడక్షన్ తీసుకుందాం. ఫస్ట్ ఈ చాప్టర్లో చిన్న ఇంట్రడక్షన్లో ఏంటంటే ఎర్త్ అంటే భూమి. ఎర్త్ అనే ఆంగ్ల భాషా పదానికి మూల పదం ఎర్తో అనే లాటిన్ పదం. దీని అర్థం మట్టి లేదా నేల. ప్రాచీన కాలంలో మనం చూసుకున్నట్టయితే ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో చూసినట్టయితే ప్రాచీన కాలంలో భూమి సౌర కుటుంబంలో మధ్యలో మరి ఆసిలేట్ అవుతూ ఉంది, అంటే వేలాడుతూ ఉందని చెప్పిన వాడు ఎవడంటే అనాక్సిమెండర్. అనాక్సిమెండర్ అనే ఒక శాస్త్రవేత్త ఆనాటి కాలంలో భూమి మధ్యలో ఆసిలేట్ అవుతుందని చెప్పాడు. ఆ తర్వాత కాలంలో యాక్చువల్గా భూమి గుండ్రంగా అని ఊహించిన వాడు ఎవడు అంటే పైథాగరస్. అయితే ఉంది అని ఊహించడం కాదురా, అది ఖచ్చితంగా అలాగే ఉంది అని నిరూపించిన వాడు ఎవడంటే అరిస్టాటిల్ దాన్ని నిరూపించడం జరిగింది. ఆధునిక కాలానికి వచ్చేసరికి యాక్చువల్గా భూమి కంప్లీట్ గోళం కాదు అని చెప్పి అనేక అధ్యయనాలు చేయబడ్డాయి భూమి మీద. మరి భూమి మీద అధ్యయనాలు చేయబడ్డ తర్వాత భూమి సంపూర్ణ గోళం కాదు అని చెప్పి శాస్త్రజ్ఞులు మరి అనేక అధ్యయనాల ద్వారా తెలియజేయడం జరిగింది. అంటే ఏ విధంగా ఉంది భూమి? యాక్చువల్గా నారింజ పండు ఆకారంలో ఏదైతే ధ్రువాలు ఉన్నాయో ఆ ధ్రువాల వద్ద ఒత్తబడి ఉంది. నారింజ పండును చూసారు ఎప్పుడైనా? ఎట్టుంటుంది? జస్ట్ గోళం లాగానే ఉంటుంది, పైన ఒత్తబడి ఉంటుంది. ఆ విధంగా ఒత్తబడి ఉంది. సో ఇది గోళం కాదు, గుండ్రంగా లేదు భూమి. గుండ్రంగా కాకుండా ఇంకో ఆకారంలో ఉంది, కొద్ది గోళంగానే ఉంది కానీ పైన ఒత్తబడి ఉంది. జస్ట్ దీని ఆకారాన్ని జియాయిడ్ అన్నారు. అంతేకాకుండా భూమిని గురించిన అధ్యయనాన్ని జియాలజీ అని చూడండి ఇక్కడ, జియోలజీ. మరి భూమిని గురించిన అధ్యయనాన్ని జియాలజీ అన్నాం, భూమిని గురించిన వర్ణనని జియోగ్రఫీ అన్నాం. జియోగ్రఫీ అన్నాం. యాక్చువల్గా జియోలజీ భూమిని గురించి అధ్యయనాన్ని జియోలజీ అన్నాం. దీనిలో చూసినట్టయితే గ్రాఫియా మీన్స్ యాక్చువల్గా జియో మీన్స్ ఎర్త్. జియో అంటే భూమి. ఆలజీ మీన్స్ స్టడీ మీన్స్ అధ్యయనము. భూమి యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటున్నాం? జియాలజీ అంటున్నాం. మరి గ్రాఫియా, వాట్ ఈస్ మెంట్ బై గ్రాఫియా? గ్రాఫియా అంటే రేఖాంశాల సహాయంతో అధ్యయనం చేయడాన్నే గ్రాఫియా అంటాం. మరి ఇక్కడ మనం చూసినట్టయితే జియాలజీ అండ్ జియోగ్రఫీ రెండు వేరే టర్మ్స్. యాక్చువల్గా భూగోళ శాస్త్రం అనే పదం యాక్చువల్గా అనే పదాన్ని వాడినవాడు కానీ మరి భూమి చుట్టుకొలతని మొట్టమొదటిగా గణించిన వాడు కానీ ఎవరు అంటే ఆనాటి కాలంలో గ్రీకు శాస్త్రవేత్త అయిన ఎవరు? ఎరటోస్తనీస్. జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ, చూడండి ఇక్కడ ఎరటోస్తనీస్. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? ఎనాక్సిమిండర్. ఏమన్నాడు వీడు? ఊగుతుంది అన్నాడు. రెండు పైథాగరస్. మూడు అరిస్టాటిల్. వీళ్ళ గురించి చెప్పాను. యాక్చువల్గా ఈడు భూమి సౌర కుటుంబంలో ఊగుతుందన్నాడు పైథాగరస్, గుండ్రంగా ఉందన్నాడు అరిస్టాటిల్, దాన్ని నిరూపించాడు. సో ఆ తర్వాత మనం చూసినట్టయితే భూగోళ శాస్త్రం అనే పదాన్ని వాడిన వాడే యాక్చువల్గా భూమి చుట్టుకొలతను ఫస్ట్ లెక్కించిన వాడు ఎవరు అంటే ఎరటోస్తనీస్, గ్రీక్ శాస్త్రవేత్త
మరి ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ అని ఎవరు అంటారు? ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ అనేది హెకాటియస్. ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ ఎవరు? హెకాటియస్. మరి ఎరడోస్టెనీస్ హెకాటియస్. అలా కాకుండా యాక్చువల్గా భూమి మీద ఫస్ట్ అక్షాంశ రేఖాంశాలు ఇప్పుడు వచ్చింది. ఒక క్రోనలాజికల్ ఆర్డర్ చెప్పేటప్పుడు దానికి సంబంధించింది ఇక్కడ తగిలింది మనకి. ఫస్ట్ టైం భూమి మీద అక్షాంశ రేఖాంశాలని గుర్తించిన వ్యక్తి ఎవరు అంటే ఎవరో? హిప్పార్కస్. ఇతను ఏం చేశాడో తెలుసా? ఆస్ట్రలోబ్ అనే పరికరం. ఏ పరికరంతో ఇతను ఈ విధంగా గుర్తించాడు అని ఫస్ట్ అడుగుతారు. ఆస్ట్రలోబ్ అనే పరికరం దేంతో గుర్తించాడు? ఆస్ట్రలోబ్. భూమి మీద ఉన్న అక్షాంశ రేఖాంశాలని ఆస్ట్రలోబ్ అనే దాంతో గుర్తించడం జరిగింది. సో వీళ్ళ ముగ్గురు చాలా ఇంపార్టెంట్. ఎరడోస్తనీస్ ఏం చేశాడు? హెకాటియస్ ఎవడు అసలు వీడు? ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ. అండ్ హిప్పార్కస్ అసలు ఏంది ఇతుంది? ఫస్ట్ టైం యాక్చువల్గా అక్షాంశ రేఖాంశాలను గుర్తించాడు. మరి అతను ఏ పరికరంతో ఉపయోగించి గుర్తించాడో? దిస్ ఇస్ కాల్డ్ ఆస్ట్రలోబ్ ఉపయోగించి గుర్తించడం జరిగింది. తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ అక్షాంశ రేఖాంశాల్లో చూసినట్టయితే ఏదైతే హిప్పార్కస్ తన ఆస్ట్రలోబ్ అనే పరికరం ద్వారా గుర్తించడం జరిగిందో వాటిని తర్వాత కాలంలో వచ్చిన తర్వాత సైంటిస్టులు చాలా గొప్పగా దాన్ని డెవలప్ చేయడం జరిగింది, ఈ అక్షాంశ రేఖాంశాలను భూమి మీద. మరి ఎందుకు చేశారు సైంటిస్టులు? ఒక ఆర్డర్ ప్రకారం చెప్తున్నాను, ఒక కథలాగా ఈజీ గుర్తుంచుకోండి. ఎందుకు చేశారు అక్షాంశ రేఖాంశాలు అందరూ చెప్తారో, మరి అక్షాంశ రేఖాంశాలను లీడ్ చేశాడు యాక్చువల్గా హిప్పార్కస్ చేసిన అక్షాంశ రేఖాంశాలని తర్వాత వచ్చిన సైంటిస్టులు అభివృద్ధి చేశారు. ఎందుకు చేశారు? అనేక రకాల అవసరాల కోసం, ఏదైతే భూమి మీద అనేక రకాలైన లాభాల కోసం, ఉపయోగాల కోసం వీటిని నిర్మించడం జరిగింది. అనేక రకాలైన మరి ఏ అయితే ఉన్నాయో వాటి లాభాలు ఆశించి, యాక్చువల్గా ఉపయోగాలు ఆశించి సైంటిస్టులు వీటిని డెవలప్ చేయడం జరిగింది భూమి మీద. యాక్చువల్గా భూగోళం గీశారు, దాని మీద గీతలు గీశారు, అవన్నీ ఊహారేఖలే. మరి ఈ ఊహారేఖల్ని యాక్చువల్గా అక్షాంశ రేఖాంశాలు అనే ఊహారేఖలు. మరి ఈ ఊహారేఖలు గీయటానికి కావాల్సిన కారణం ఏంటి, అసలు ఎలా గీశారు వీటిని అని మనం కానీ ఆలోచించినట్టయితే ముఖ్యంగా సైంటిస్టులు 3 ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నారు. జాగ్రత్తగా వినండి. 1, 2, 3 ఏంటి అవి? ఫస్ట్ యాక్చువల్గా అక్షాంశాలు యాక్చువల్గా ఎటు నుంచి ఎడిగేస్తారో? పశ్చిమం నుంచి తూర్పుకి, లేదా తూర్పు నుంచి పశ్చిమానికి గీస్తారు. ఈ విధంగా గీయబడతాయి యాక్చువల్గా మరి అక్షాంశాలు. లాటిట్యూడ్స్, ఇంగ్లీష్లో లాటిట్యూడ్స్ అంటారు. యాక్చువల్గా ఇవి గీసేటప్పుడు ఇవి దేనికి ఉపయోగపడతాయంటే ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా సరే ఉండే శీతోష్ణ స్థితి పరిస్థితుల్ని వీటిని గీయడం ద్వారా వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ప్రపంచంలో నువ్వు ఎక్కడైనా సరే పలానా శీతోష్ణ స్థితి అంటే అది ఏ అక్షాంశం మీద ఉంది, పలానా అక్షాంశం మీద ఉంది, సో దాని శీతోష్ణ స్థితి ఇది ఈజీగా చెప్పేయచ్చు. దానికోసం సెకండ్ బట్ వన్ రేఖాంశం. ఉత్తర దక్షిణ ధ్రువాల్ని యాక్చువల్గా కప్చర్ చేస్తూ టచ్ చేస్తూ గీయబడిన ఊహారేఖ. మరి వీటిని ఎందుకు ఉపయోగించారంటే మరి వీటిని యాక్చువల్గా ఆ ప్రాంతంలో ఎంత టైం ఉంది, ఏ టైం ఉంది అని తెలుసుకోవాలి. ప్రపంచంలో పలాని కంట్రీ లేదా పలాని సిటీ మరి ఆ ప్రాంతంలో ఇప్పుడు ఏ టైం ఉంది అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పలానా రేఖ, ఏ రేఖాంశం మీద నుంచి చెప్పు నువ్వు అంటే పలానా రేఖాంశం అంటే ఈజీగా చెప్పేయచ్చు అక్కడ ఎంత టైం ఉందనేది. భారతదేశంలో ఇప్పుడు 10 గంటలు లేదా 11 గంటలు, మరి అమెరికాలో పలానా రేఖాంశం మీద ఉన్న మరి న్యూయార్క్ మీద ఎంత టైం అంటే ఈజీగా ఇక్కడ కూర్చొని చెప్పచ్చు. అక్కడ ఉన్న రేఖాంశాన్ని చూసి దాన్ని గణించి ఈజీగా చెప్పచ్చు. జస్ట్ సెకండ్లో చెప్పేస్తారు. దానికోసం మరి యాక్చువల్గా రేఖాంశాలు ఉపయోగపడతాయి. మరి అంతేకాకుండా వీటిని ఈ విధంగా గీస్తారు. ఇక్కడ ఏర్పడిన దిస్ ఇస్ ద గ్రిడ్. దేనికి ఉపయోగపడుతుంది ఇది? ఏదైతే ప్రపంచంలో ఉన్న ఏ దేశం కానీ, రాష్ట్రం కానీ, సిటీ కానీ, మరి ఒక చిన్న ప్రాంతం కానీ, ఏ ప్రాంతమైన లొకేషన్ ఈజీగా మనం కనుక్కోవచ్చు ఈ రెండింటిని ఉపయోగించి. సో దానికోసమే అక్షాంశ రేఖాంశాలనే ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచంలో. యాక్చువల్గా ప్రపంచంలో మోర్ దెన్
200 కంట్రీస్ ఉన్నాయి. మరి ఈ కంట్రీస్ అన్నీ కూడా ఎక్కడున్నాయి, వాటి లొకేషన్ ఏంది, వాటి క్లైమేట్ ఏంది, వాటి యొక్క పరిస్థితులు ఏంటి, ఎక్కడెక్కడ రకరకాల నదులు ఉన్నాయి, ఎక్కడ సరస్సులు ఉన్నాయి, ఎక్కడ సముద్రాలు ఉన్నాయి, మరి సముద్రాలు ఎంత దూరంలో ఉన్నాయి, మనకి ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, దీనికి కావలసిన మొత్తం కూడా సమాచారం కంపల్సరీగా అక్షాంశ రేఖాంశాల మీదే ఆధారపడి ఉంటుంది, వీటి లొకేషన్ మీదే. అందుకే యాక్చువల్గా వీటిని గుర్తించడం జరిగింది. చిన్న ఉదాహరణ, యాక్చువల్గా మనకందరికీ తెలిసింది ఆర్సి రెడ్డి. మరి యాక్చువల్గా మనం ఏం చెప్తాం, పలాది ఇక్కడ ఏది అంటే యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ పలాని కొత్తది ఏదన్నా పెట్టామనుకోండి, స్టడీ సర్కిల్, పలానా స్టడీ సర్కిల్ ఎక్కడంటే ఏం చెప్తాం, ఆర్సి రెడ్డికి పలానా దగ్గర, ఆర్సి రెడ్డికి తూర్పున పలానా దగ్గర. సో అది సెంటర్ పాయింట్. అది ఆ విధంగానే ఈ అక్షాంశ రేఖాంశాలు గుర్తించి ఒక అక్షాంశం నుంచి పలానా దగ్గర ఎక్కడ ఉంది అవి తెలుసుకోవడానికి ఇది చేశారు. సింపుల్ మెథడ్లో చెప్పాను. యాక్చువల్గా దిస్ ఈజ్ నాట్ రైట్ వే. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ అక్షాంశము, యాక్చువల్గా అక్షాంశం చూడండి. యాక్చువల్గా ఇది భూమి కాదా, భూమిది. దీనిలో ఇది ఉత్తర ధ్రువం, ఇదే దక్షిణ ధ్రువం. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. యాక్చువల్గా ఇది భూమధ్య రేఖ. అంతవరకు ఉండండి, జస్ట్ వెయిట్. దీన్ని లాటిట్యూడ్స్ అంటారు. మరి లాటిట్యూడ్స్ అనేది యాక్చువల్గా ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి, ఇది వరల్డ్ జాగ్రఫీ. ఎందుకంటే ఇండియన్ జాగ్రఫీలో మీరు పిడియటమే, చేతనైనంత వరకు పిడేసుకోవటమే, ఏమన్నా కాన్సెప్ట్ నుండి చదువుకోవటమే. ఇదంతా కాన్సెప్ట్ బేస్. అర్థం కాదు, అర్థమైతే ఈజీగా వచ్చేస్తుంది, అర్థం కాకపోతే ఏమి చేయలేదు. ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది భూమి. ఈ భూమి మీద మామూలుగా మనం చూసినట్టయితే ఫస్ట్ లాటిట్యూడ్స్ అంటున్నాం. లాటిట్యూడ్ అనే ఆంగ్ల భాషా పదానికి మూల పదం యాక్చువల్గా లాటిట్యూడో అనే లాటిన్ పదం. మరి దీనికి అర్థం వెడల్పు, దీనికి అర్థం వెడల్పు. దీనిలో మనం చూసినట్టయితే లాటిట్యూడ్స్ యాక్చువల్గా చూసినట్టయితే ఇవి లాటిట్యూడ్స్ అనేవి ఏంటి, యాక్చువల్గా భూమి మీద ఉత్తరం ఏది తూర్పు నుంచి పశ్చిమానికి, తూర్పు నుంచే పశ్చిమానికి గీయబడ్డ ఊహారేఖలు. భూగోళం మీద తూర్పు నుంచే పశ్చిమానికి గీయబడ్డ ఊహారేఖలు. ఇవన్నీ కూడా ఊహారేఖలే. నిజంగా భూమి మీద గీస్తున్నారా? లేదు, జస్ట్ ఊహారేఖలు అంతే. ఈ రకంగా యాక్చువల్గా గీయబడ్డ ఊహారేఖలు ఇవి. వీటి కానీ మనం చూసినట్టయితే వీటిల్లో యాక్చువల్గా మరి ఈ ఊహారేఖల్ని మనం ఎందుకు ఉపయోగించమని చెప్పాం. దీంట్లో ఫస్ట్ ఊహారేఖ, మెయిన్ ఊహారేఖ ఏదంటే భూమధ్య రేఖ. ఫస్ట్ ఊహారేఖ భూమధ్య రేఖ. దీన్ని 0 degrees అన్నాం. భూమధ్య రేఖ అని ఎందుకన్నాం దీన్ని? భూమికి మధ్య గుండా గీయబడ్డ రేఖ. కరెక్ట్గా ఉత్తర దక్షిణాలను తీసుకున్నాడు. ఈ ఉత్తర దక్షిణాలు తీసుకొని జాగ్రత్తగా వినండి. ఇది మీకు క్లాసుల్లో ఈ డీటెయిల్ డిస్కషన్ ఉండదు. యాక్చువల్గా మీకు పుస్తకాల్లో జాగ్రత్తగా వినండి. ఎట్ట గీశారు అసలు దీన్ని. ఏదైతే ఉత్తర దక్షిణాలు ఇది నార్త్ 90 degrees, ఇది 90 degrees సౌత్. దీంట్లో మనం చూసినట్టయితే వీటి రెండింటిని తీసుకున్నారు. వీటి రెండింటిని మధ్యలో పాయింట్స్ని కరెక్ట్గా సెంటర్ పాయింట్స్ గుర్తుపెట్టుకొని పాయింట్స్ కలిపి యాక్చువల్గా దీన్ని గుర్తించడం జరిగింది. ఏమంటారు దీన్ని? 0 degree భూమధ్య రేఖ, ఫస్ట్ రేఖ. భూమి మధ్యగా గీయబడింది కాబట్టి దీన్ని భూమధ్య రేఖ అంటాము. ఇది ఒక పెద్ద వలయం. ఇలా ఈ రకంగా వస్తుంది. ఆ వెనక నుంచి కూడా గీయబడింది. భూమి గుండ్రంగా ఉంటుంది కదా, భూమికి చుట్టూరు మధ్యలో ఇట్ట వలయంగా గీయబడి ఉంటుంది. మరి ఈ సెంటర్లో గీయబడింది కాబట్టి ఇదే అన్నిటికన్నా పెద్ద వలయం. యాక్చువల్గా అక్షాంశాలంటే వలయాలు, రౌండ్లు. ఎలా ఉంటాయి ఇవి? యాక్చువల్గా మళ్ళీ అటు నుంచి కూడా ఇటు వచ్చి ఇట్టుంటాయి. ఒక బాల్ని తీసుకుంటే చుట్టూరు మనం గీస్తే ఎలా ఉంటాయి అలాగుంటాయి. అర్థమవుతుందా చెప్పేది? ఇప్పుడు దీన్ని తీసుకుంటే దీని చుట్టూరు ఒక గీతను ఎట్టయితే గీస్తామో రౌండ్ని, దాన్ని ఏమంటారు? మరి ఆ విధంగానే ఒక బాల్ను తీసుకుంటే బాల్ మధ్యలో బల్జ్గా ఉంటుంది. అంతేనా? బాల్ని పైన కింద కన్నా కూడా మధ్యలో కొంచెం లావుగా ఉంటుంది, ఉబ్బెత్తుగా. దాని చుట్టూరు గీత గీస్తే దట్ ఈస్ కాల్డ్ భూమధ్య రేఖ. మరి భూమధ్య రేఖ అన్నిటికన్నా పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా? అన్నిటికన్నా పెద్దగా ఉంటుంది ఈ వృత్తం. మరి
దీన్ని అందుకనే గ్రేడ్ సర్కిల్ అంటారు. ఇవన్నీ సర్కిల్స్, అక్షాంశాలు అంటేనే సర్కిల్స్. ఆ అక్షాంశాల్లో గ్రేడ్ సర్కిల్ అంటారు దీన్ని. భూమధ్య రేఖ ఇంకొక పేరేంటి? గ్రేడ్ సర్కిల్, అతిపెద్ద సర్కిల్. ఇది చూడండి, యాక్చువల్గా క్లియర్ కట్గా చూస్తే దీన్ని, ఇది భూమిని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఎందుకని? కరెక్ట్గా వీటికి దీనికి మధ్యలో, ఉత్తర దక్షిణ ధ్రువాలకు మధ్యలో సమానంగా పాయింట్ని ఏర్పాటు చేసి గీయబడ్డ రేఖది. మరి ఇది ఉత్తర దక్షిణాలనే 2గా విభజిస్తుంది. చూడండి ఇక్కడ సింపుల్గా. మరి దీన్ని పైదాన్ని ఏదైతే భూమధ్య రేఖకు పైభాగానున్న మహాగోళాన్ని 2 అర్ధగోళాలు, మహా అర్ధగోళాలుగా విభజిస్తుంది. ఈ గోళాన్ని ఉత్తరార్ధగోళమని, దక్షిణార్ధగోళము అంటారు. ఈ గోళాన్ని ఉత్తరార్ధగోళం అన్నాం, ఈ గోళాన్ని దక్షిణార్ధగోళము అన్నాము. దీనిలో మనం చూసినట్టయితే 0 డిగ్రీల నుంచి పైనున్న ఉత్తరార్ధగోళాన్ని 90 అక్షాంశాలుగా విభజించడం జరిగింది. దీన్ని 90 అక్షాంశాలుగా ఇక్కడ 90 అక్షాంశాలు మనం లొకేట్ చేయడం ఇంపాసిబుల్ కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ఇది చేద్దాం. చూడండి ఒక్కసారి. ఇది 23.5 డిగ్రీస్ నార్త్, ఈ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది 66.5 డిగ్రీ నార్త్, ఇది 90 డిగ్రీలు. ఇక్కడ దక్షిణార్ధగోళంలోకి వచ్చేసరికి మనకి 23.5 డిగ్రీ సౌత్, 66.5 డిగ్రీ సౌత్. ఇది 90 డిగ్రీ నార్త్, ఇది 90 డిగ్రీ సౌత్. వీటిలో మనం చూసినట్టయితే యాక్చువల్గా 0 డిగ్రీ నుంచి 1 డిగ్రీ అంతరంతో, అంటే 1 డిగ్రీ అంతరంతో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అట అంతరంతో 90 డిగ్రీలుగా ఇచ్చేసారు. అంటే యాక్చువల్గా సన్నటి గీతలు గీయబడతా ఉన్నాయి. 90 గీతలు జస్ట్ 1 డిగ్రీ అంతరంతో గీయబడ్డాయి. దీన్ని చూడండి, ఇక్కడ 0 డిగ్రీ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, అంటే నార్థన్ హెమిస్ఫియర్, మొత్తం నార్థన్ హెమిస్ఫియర్ని 90 అక్షాంశాలుగా విభజించడం జరిగింది. కింద ఉన్న సదర్న్ హెమిస్ఫియర్ని 90 అక్షాంశాలుగా విభజించటం జరిగింది. దీంట్లో మనం చూసినట్టయితే మరి 0 డిగ్రీస్ ప్లస్ 90 డిగ్రీస్ నార్త్ ప్లస్ 90 డిగ్రీస్ సౌత్, మొత్తం ఎంత? 181 డిగ్రీస్. అంటే మొత్తం అక్షాంశాలన్నీ 181 డిగ్రీస్. రేఖాంశాలు కాదు, మొత్తం అక్షాంశాలన్నీ 181 డిగ్రీస్ అక్షాంశాలు. ప్రపంచంలో మొత్తం భూగోళం మీద ఉన్న అక్షాంశాలు ఎన్ని అంటే 181 అక్షాంశాలని చెప్పాలి. ఉత్తరంగా 90, దక్షిణంగా 90. సో ఇక్కడి నుంచి మనం చూసినట్టయితే, దీనికన్నా మనం ఇంపార్టెంట్ చూసినట్టయితే, దీంట్లో ఇంపార్టెంట్ యాక్చువల్గా ముఖ్యమైన అక్షాంశాలు ఏంటి, వాటిని ఏమంటారు అని కానీ మనం చూసినట్టయితే, ఇక్కడ చూడండి 0 డిగ్రీ అక్షాంశాన్ని భూమధ్య రేఖ అన్నాం. ఈ భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణాలుగా 23.5 డిగ్రీల నార్త్, 23.5 డిగ్రీల సౌత్గా ఉన్న ఈ రేఖాంశాలని మనం ఏమంటున్నాం? ఈ రేఖాంశాలని యాక్చువల్గా ఏమంటున్నాం? ఈ రేఖాంశాలని ఉత్తరంగా ఉన్నదాన్ని కర్కట రేఖ 23.5 డిగ్రీల నార్త్ని, దక్షిణంగా ఉన్న 23.5 డిగ్రీల సౌత్ని మకర రేఖ అంటున్నాము. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్, ఈ రెండింటి పేరు యాక్చువల్గా. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత 66.5 డిగ్రీల నార్త్ని మనం ఏమంటున్నాం? ఆర్కిటిక్ సర్కిల్. ఆర్కిటిక్ సర్కిల్. 66.5 డిగ్రీల సౌత్నే అంటార్కిటికా సర్కిల్ అని అంటున్నాం. అంటార్కిటికా సర్కిల్ అంటున్నాం. ఇక్కడ 90 డిగ్రీల నార్త్ని ఉత్తర ధ్రువం, 90 డిగ్రీల సౌత్ని దక్షిణ ధ్రువంగా పేర్కొంటున్నాము. దక్షిణ ధ్రువంగా పేర్కొంటున్నాము. ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, యాక్చువల్గా ఇక్కడ చూడండి 0 డిగ్రీలు అంటే
భూమధ్య రేఖ నుంచి ఈ పైకి పోయే యాక్చువల్గా ప్రతి రేఖాంశానికి మధ్య ఇప్పుడు చూడండి 0 డిగ్రీ ఉంది. 0 డిగ్రీ నుంచి ఇక్కడ 1 అనుకుందాం. 0 డిగ్రీకి ఈ ఒక డిగ్రీకి ఇది 1 డిగ్రీ కదా, 90 డిగ్రీలుగా డివైడ్ చేస్తూ 90 డిగ్రీలు చేశారు. ఈ 0 డిగ్రీకి ఈ 1 డిగ్రీకి మధ్య దూరం ఎంత? ఎక్కడైనా ఇది మారదు. యాక్చువల్గా ఇవి సమాంతర రేఖలు, ఇవన్నీ కూడా సమాంతర రేఖలు. ఎందుకని చూడండి, ఇక్కడ ఇది భూమధ్య రేఖ, భూమధ్య రేఖకు సమాంతరంగా గీయబడ్డ రేఖలు. ఏమన్నా ఒకటి కలుస్తుందా? అన్నీ కూడా భూమధ్య రేఖకు సమాంతరంగా గీయబడ్డాయి, భూమధ్య రేఖకే ప్యారలల్గా గీయబడ్డాయి. దీన్నే ప్యారలల్ లైన్స్ అంటారు. ఇక్కడ చూసినట్టయితే భూమధ్య రేఖకి ఇజుడు 1 డిగ్రీ ఉంది కదా, దీనికి మధ్య అంటే 1 డిగ్రీ అంతరం ఎంత దూరం ఉంటుంది? 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ 111 కిలోమీటర్లు. 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ 111 కిలోమీటర్లు. ఇది మారదు, ఇది డిస్టెన్స్ మారదు. ఈ కాదు మెయిన్ మీరు చూడాల్సింది. చూడండి 1, 2, 3. ఇప్పుడు నేను చెప్పేది 0 నుంచి 1 మధ్య కానీ లేదా 1 నుంచి 2 మధ్య కానీ ఈ డిగ్రీ 1 డిగ్రీ ఎక్కడైనా సరే 111 కిలోమీటర్లు ఉంటుంది వాటి మధ్య డిస్టెన్స్. 1 డిగ్రీ మధ్య ఇక్కడి నుంచి ఎక్కడికి వరకు చూసినా సరే ఈ డిస్టెన్స్లో తేడా ఉండదు, ఈ డిస్టెన్స్లో తేడా ఉండదు. కొంచెం కొద్దిగా తేడా ఎక్కడ వస్తుందంటే ఈ పైకి పోయే కొంది, భూమధ్య రేఖ నుంచి పైకి పోయే కొంది ఈ లాస్ట్గా కొంచెం తేడా. అంటే ఈ రెండిటి మధ్య 111 కాకుండా 112 అంటే 1 కిలోమీటర్ డిఫరెన్స్ అన్నట్టు వస్తుంది. ఎందుకనంటే అక్కడ భూమి ఒత్తబడి ఉంది, భూమి ఒత్తబడి ఉంది. అది జాగ్రత్తగా గమనించాలి. దీని ప్రకారం చూసినట్టయితే మనకి ఇంకొక విషయం చూడండి. ఇక్కడ పైకి పోతా ఉన్నాం, పైకి పోయే కొంది ఏమవుతుంది చూడండి, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏం మారట్లేదు, 1 డిగ్రీ మధ్య డిస్టెన్స్ మారట్లేదు. కానీ యాక్చువల్గా ఏం జరుగుతుంది? పైకి పోయే కొంది వీటి పరిమాణం తగ్గుతుంది. తగ్గుతుందా లేదా? తగ్గి ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? 90 డిగ్రీల దగ్గరికి వచ్చేలకి అసలు ఒక స్పాట్ అయ్యింది. 90 డిగ్రీల దగ్గరికి వచ్చేలకి అంటే భూమధ్య రేఖ దగ్గర ఉన్నంత యాక్చువల్గా ఇక్కడ ఉండట్లేదు. పైకి పోయే కొంది దాని పరిమాణం తగ్గుతుంది. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ పైకి పోయే కొంది వీటి యొక్క పరిమాణం తగ్గుతుంది, కానీ వీటి వాల్యూస్ పెరుగుతున్నాయి. జాగ్రత్తగా గమనించాలి. పరిమాణం తగ్గుతుంది కానీ వాల్యూస్ పెరుగుతున్నాయి. ఏంది వాల్యూస్ పెరగడం? ఇక్కడ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ రకంగా 90. పైకి పోయే కొంది వాల్యూస్ పెరుగుతుందా? వీటి యొక్క వాల్యూ పెరుగుతుంది, కానీ వీటి లెంగ్త్ ఉంది చూసారా, ఇది తగ్గుతుంది. మరి డిస్టెన్స్ తగ్గట్లా, 111 కిలోమీటర్లు ఒక్కో దానికి మధ్యలో, కానీ లెంగ్త్ తగ్గుతుంది. ఇది చూడు గ్రేట్ సర్కిల్, దీనికి కాడి నుంచి పోయే కొంది తగ్గుతూ ఉన్నాయి. మరి దీనివల్ల ఏం జరుగుతుంది అక్కడ అని మనం చూసినట్టయితే, ఇలా తగ్గటం వల్ల ఏం జరుగుతుంది? భూమధ్య రేఖ నుంచి పైకి పోయే కొంది ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. భూమధ్య నుంచి పైకి పోయే కొంది ఈ అక్షాంశాల యొక్క పరిమాణం తగ్గుతూ ఉంది. భూమధ్య రేఖ నుంచి పైకి పోయే కొంది సూర్యుడి కిరణాలు ఏటవాలుగా పట్టడం సంభవిస్తూ ఉంది. భూమధ్య రేఖ నుంచి పైకి పోయే కొంది శీతాకాలం పెరుగుతూ ఉంది, డే టైం తగ్గుతూ ఉంది, రాత్రికాలం పెరుగుతూ ఉంది. కంప్లీట్గా దీని మీద అవగాహన రావాలి, అవగాహన రావాలి. ఆ తర్వాత మనం చూసామంటే మరి దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే వీటిని యాక్చువల్గా ఏ అయితే అక్షాంశ రేఖాంశాలు ఉన్నాయో వీటి ఆధారంగా ప్రపంచం మొత్తాన్ని 3 శీతోష్ణ స్థితి మండలాలకు ఇందాక చెప్పుకున్నాం. దేనికి ఉపయోగపడతాయి ఇవి అక్షాంశాలు? శీతోష్ణ స్థితి, ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిని తెలియజేయడానికి. మరి వీటిని ఉపయోగించే ప్రపంచంలో 3 ముఖ్యమైన శీతోష్ణ స్థితుల్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు. చూడండి, యాక్చువల్గా దీన్ని మొత్తాన్ని ఏమన్నారు? ఏంది మొత్తం? భూమధ్య రేఖకు ఎప్పుడు కూడా భూమధ్య రేఖే తీసుకోవాలి. భూమధ్య రేఖకు 23.5 డిగ్రీల ఉత్తర, 23.5 డిగ్రీల దక్షిణ ప్రాంతం మధ్యలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతాన్ని ఏమన్నాం? ఈ ప్రాంతాన్ని
ఏ శీతోష్ణ మండలం అన్నాం? ఆయన రేఖా మండలం, అధిక ఉష్ణ మండలం లేదా ఆయన రేఖా మండలం అంటున్నాము. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాం? ఆయన రేఖ, ఆయన రేఖా మండలం. మరి దీంట్లోకి వచ్చాం. మరి ఏంటిది? ఇది భూమధ్య రేఖకు అటు 66.5 డిగ్రీలు ఉత్తరంగా, ఇటు 66.5 డిగ్రీల వరకు ఉన్న, మరి ఇక్కడ 23.5 డిగ్రీ దక్షిణంగా 23.5 డిగ్రీల నుంచి 66.5 డిగ్రీలు భూమధ్య రేఖకు ఉత్తరంగా 23.5 డిగ్రీల నుంచి 66.5 డిగ్రీల మధ్య విస్తరించిన ఈ మండలాన్ని సమశీతోష్ణ మండలంగా మనం పేర్కొంటున్నాం. ఏ మండలం ఇది? సమశీతోష్ణ మండలం. సమశీతోష్ణ మండలంగా పేర్కొంటున్నాం మనం. మరి ఇక్కడ ఇది చూడండి, ఇంకా ఏంటిది? ఇది యాక్చువల్గా ఉత్తరంగా దక్షిణంగా చూసినట్టయితే 66.5 డిగ్రీల నుంచి 90 డిగ్రీల నార్త్, 66 డిగ్రీల నుంచి 90 డిగ్రీల సౌత్, ఈ రెండింటిని చూసినట్టయితే ఇది ఏ మండలంగా చెప్తున్నాం మనం? ఫ్రిజిడ్ మండలం, అంటే అతి శీతల మండలంగా చెప్తున్నాం. శీతల మండలంగా గుర్తించడం జరిగింది. ఆయన రేఖ సమశీతల, అతి శీతల మండలం, శీతల మండలం అని మనం చెప్తున్నాం. ఈ ప్రాంతాల్లో ఉన్నవన్నీ కూడా అత్యధికంగా మంచు కురుస్తూ ఉంటుంది. మరి ఎప్పుడు కూడా శీతాకాలాలు కనిపిస్తాయి. శీతలంగా ఉంటుంది, అతి శీతలంగా అంటే అతి చల్లగా ఉంటుంది ఈ ప్రాంతాలన్నీ కూడా. ఈ ప్రాంతాలు చూస్తే కొంత, ఎందుకని ఇక్కడ ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గుతాయి కానీ మరి మధ్యస్థంగా ఉంటాయి ఉష్ణోగ్రత, అందుకనే దీన్ని సమశీతల అన్నాం. ఇది ఆయన రేఖ, భూమధ్య రేఖ మీద యాక్చువల్గా సూర్యుడి కిరణాలు నిట్ట నిలువుగా ప్రసరిస్తాయి. దానివల్ల ఈ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత ప్రాంతంగా మనం గమనిస్తాం. అందుకే ఆయన రేఖ మండలము అంటున్నాము. ఆయన రేఖ మండల ప్రాంతం అని చెప్తున్నాం మనం. ఈ రకంగా మనం చూసినట్టయితే యాక్చువల్గా ఈ ప్రాంతాలన్నింటినీ మనం చూసినట్టయితే మరి ఈ ప్రాంతాల్లో మనకేం కనిపిస్తుంది? విభిన్నమైన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. శీతోష్ణ స్థితి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా యాక్చువల్గా ఏమనుకున్నాం ఇందాక, ఇవి భూమధ్య రేఖ ఆధారంగా, అక్షాంశాలన్నీ దేని ఆధారంగా గీయబడ్డాయి? ఫస్ట్ భూమధ్య రేఖను గీశారు, తర్వాత భూమధ్య రేఖ ఆధారంగా గీయబడ్డ ఊహారేఖలు. అసలు భూమధ్య రేఖే ఊహారేఖ, దాన్ని ఆధారంగా గీయబడ్డ ఊహారేఖలు, దాన్ని ఆధారం చేసుకొని 1 డిగ్రీ అంతరంతో వీటిని చిన్నంగా గీసుకుంటూ పోయారు. మరి వీటిలో మనం చూసినట్టయితే వీటిని భూమధ్య రేఖకు సమాంతరంగా గీశారు కాబట్టి వీటిని సమాంతర రేఖలు, ప్యారలల్ లైన్స్ అంటారు. అయితే ఇవి ప్యారలల్ లైన్సే కానీ సమాంతరాలే కానీ అసమానంగా ఉన్నాయి. రీసెంట్గా మరి ఏం గుర్తించారో? అసమానంగా ఉన్నాయి. అసమానంగా ఏ విధంగా ఉన్నాయి? ఎందుకున్నాయి అసమానంగా? చూసినట్టయితే చూడండి, ఇక్కడ భూమి చుట్టుకొలత చూద్దాం. ఇక్కడ చుట్టుకొలత చూసినప్పుడు భూమిది యాక్చువల్గా ఈ భూమధ్య రేఖ వద్ద చుట్టుకొలత, భూమధ్య రేఖ వద్ద చూసినట్టయితే 40,075 కిలోమీటర్లు ఉంది. అదే చుట్టుకొలత ఉత్తర దక్షిణ ధ్రువాల దగ్గర చూసినట్టయితే, ఇదే ధ్రువాల వద్ద చూసినట్టయితే 40,008 కిలోమీటర్లు ఉంది. డిఫరెన్స్ ఉందా లేదా? డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. అదే యాక్చువల్గా మనం చూసినట్టయితే ఇంకా భూమి యొక్క వ్యాసంగా చూసినట్టయితే భూ వ్యాసాన్ని మనం చూసినట్టయితే భూమధ్య రేఖ వద్ద 12,756 కిలోమీటర్లు ఉంది. అదే ఉత్తర దక్షిణ ధ్రువాల దగ్గర వ్యాసం ఎంత ఉంది? యాక్చువల్గా ఈ వ్యాసం అనేది భూమధ్య రేఖ వద్ద ఎంత ఉంది? ఇదిగో ఈ విధంగా ఉంది. ఇది యాక్చువల్గా ధ్రువాల వద్ద అయితే ఏ విధంగా ఉంది? 12,714 కిలోమీటర్లు. మరి ఎందుకు ఉంది ఈ డిఫరెన్స్? ఈ డిఫరెన్స్ ఉండడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా దీన్ని బట్టే ఎర్త్ అనేది యాక్చువల్గా జియాయిడ్,
ఇది సంపూర్ణ గోళం కాదు అనేది శాస్త్రజ్ఞులు తేల్చిన విషయం దీన్ని. మరి దీనిలో మనం చూసినట్టయితే దీంట్లో ఇంకా యాక్చువల్గా దీన్ని ఆధారం చేసుకొని మనం ఇంకా ఏం చెప్పొచ్చు, యాక్చువల్గా ఒక చిన్న లెక్క వేద్దాం. దీంట్లో మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, ప్రతిదాని మధ్య ఉన్న యాక్చువల్గా 2 degrees మధ్య ఉన్న గ్యాప్ ఎంత అన్నాం, అంటే 111 కిలోమీటర్లు అని చెప్పాం కదా. మరి ఈ 111 కిలోమీటర్లు ఏ విధంగా ఉన్నాయనేది యాక్చువల్గా చూద్దాం. దీనిలో మనం చూసినట్టయితే చిన్న లెక్క ఇక్కడ చూడండి. ఏ అనే వ్యక్తి ఒకే అక్షాంశం మీద ఉన్నాడు, ఒకే రేఖాంశం మీద ఉన్నాడు, కానీ డిఫరెంట్ అక్షాంశాల మధ్య ఉన్నాడు. ఏ అనే వ్యక్తి యాక్చువల్గా ఇక్కడ 37 డిగ్రీల దగ్గర ఉన్నాడు, 37 డిగ్రీల దగ్గర ఉన్నాడు. అదే డిగ్రీల దగ్గర ఉన్నాడు. అదే బి అనే వ్యక్తి, ఏ అనే వ్యక్తి ఇది బి అనే వ్యక్తి ఇక్కడ 40 డిగ్రీల దగ్గర ఉన్నాడు. సింపుల్ లెక్కలు ఇవన్నీ. ఇవి అడిగితే జాగ్రత్తగా ఉండాలి మీరు. 40 డిగ్రీల దగ్గర ఉన్నాడు, ఏది ఒకే రేఖాంశం మీద అని అడిగినప్పుడే ఇది వర్కౌట్ అవుద్ది, జాగ్రత్తగా ఉండాలి. డిఫరెంట్ రేఖాంశాలు అంటే దానికి మళ్ళీ వేరే ఉంది. ఒకే రేఖాంశం మీద డిఫరెంట్ అక్షాంశాల మీద, ఒకే రేఖాంశం కానీ డిఫరెంట్ అక్షాంశాల మీద ఏ అనేవాడు ఇక్కడ జీవిస్తున్నాడు, 30 డిగ్రీల మధ్య జీవిస్తున్నాడు, బి అనేవాడు 40 డిగ్రీల దగ్గర జీవిస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఎంత అని కనుక్కోమంటే యాక్చువల్గా 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ 111 కిలోమీటర్స్. మరి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత, 40 - 37 ఈజ్ ఈక్వల్ 3. therefore 3 degrees ఈజ్ ఈక్వల్ 111 × 3 దట్ ఈజ్ ఈక్వల్ 333 కిలోమీటర్స్. వీళ్ళ గ్యాప్ ఈ విధంగా వస్తుంది. సో దీని ప్రకారం మనం యాక్చువల్గా ఎక్కడ ఒకే అక్షాంశం మీద ఉన్న ఎక్కడున్న వ్యక్తులు కానీ, ఎక్కడున్న పట్టణాలు కానీ, ఎక్కడున్న ప్లేసెస్ కానీ ఏదైనా సరే మనం కనుక్కోవటానికి అవకాశం ఉంది ఈ అక్షాంశాల పరంగా. సో ఇది యాక్చువల్గా అక్షాంశానికి ఉన్న ఇంపార్టెన్స్, మొత్తంలో అక్షాంశానికి ఉన్న ఇంపార్టెన్స్ ఇది. ఆ తర్వాత మనం యాక్చువల్గా ఇప్పటి వరకు మనం అక్షాంశాలు చూసాం. మరి రేఖాంశాలు ఏంటి, రేఖాంశం అంటే ఏంటి, అక్షాంశాల్లో మనం ముఖ్యమైన అక్షాంశాలు చూసాం, అవి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఆ తర్వాత రేఖాంశాలు చూస్తున్నాం. రేఖాంశాల్లో ఇంపార్టెంట్ రేఖాంశాలు ఏంటి అని మనం చూసినట్టయితే ఈ రేఖాంశాలు అనేవి యాక్చువల్గా వీటిని మధ్యాహ్న రేఖలు అంటారు, ప్రైమ్ మెరిడియన్స్ అంటారు, కాలమాన రేఖలు అంటారు, అనేక రకాలుగా చెప్పడం జరుగుతుంది రేఖాంశాలు. రేఖాంశాలను ఇంగ్లీష్లో లాంగిట్యూడ్స్ అంటారు. లాంగిట్యూడ్ అనే ఆంగ్ల భాషా పదానికి మూల పదం లాంగిట్యూడ్ అనే లాటిన్ పదం. దీనికి అర్థం పొడవు. దీంట్లో మనం చూసినట్టయితే యాక్చువల్గా లాంగిట్యూడ్స్ అనేవి మరి మనం చూసినట్టయితే ఈ లాంగిట్యూడ్స్ యాక్చువల్గా దేని తెలియజేస్తాయి, ఒక ప్రాంతంలో ఉన్న కాలాన్ని తెలియజేయడానికి ఉపయోగపడతాయి లాంగిట్యూడ్స్. ఈ లాంగిట్యూడ్స్ని మనం చూసినట్టయితే ఫస్ట్ యాక్చువల్గా ఇది భూమి, దీంట్లో మనం చూసినట్టయితే ఈ భూమిని ఇదే ఖచ్చితంగా ఈ గుర్తుపెట్టుకోవాలి, 90 degrees నార్త్, 90 degrees సౌత్, 90 degrees నార్త్, 90 degrees సౌత్. ఇక్కడ ఏమైంది యాక్చువల్గా ఫస్ట్ ఏ అయితే ఉన్నాయో రేఖాంశాలని వీటిని ఫస్ట్ ఒక రేఖాంశాన్ని గుర్తించారు. ఏందా రేఖాంశం, ప్రైమ్ మెరిడియన్ అంటారు దాన్ని, ప్రధాన రేఖాంశం. ఆ ప్రధాన రేఖాంశాన్ని ఈడ గుర్తించడం జరిగింది. దీన్ని 0 డిగ్రీ అన్నారు, దీన్ని 0 డిగ్రీ అన్నారు. ఇందాక ఈ రేఖాంశాలు కాబట్టి ఇది తీసేద్దాం, ఈ అక్షాంశాలు కాబట్టి ఇది తీసేద్దాం ఫస్ట్. ఇప్పుడు రేఖాంశాలు కావాలి కాబట్టి మనం ఇటు ఉంటాయి, ఇందాక ఇటు ఉన్నాయి అవి 90 degrees, దాన్ని అటు పెడదాం. ఇక్కడ ధ్రువాలను చూపించుకుందాం, జస్ట్ ధ్రువాలకి 2 ధ్రువాలని ఉత్తర దక్షిణ ధ్రువాలని కలిపి గీయబడ్డ ఊహారేఖనే రేఖాంశం అంటున్నాం. ఈ రేఖాంశాన్ని ఎక్కడ గీశారు, ఫస్ట్
గ్రీన్విచ్ రేఖాంశం ఎక్కడిది? ఏదైతే ఆనాటి కాలంలో ప్రపంచాన్ని మొత్తం ఏలిన లండన్, ఆ లండన్ పక్కన ఉన్న థేమ్స్ నది, ఆ థేమ్స్ నది పక్కన ఉన్న గ్రీన్విచ్ ప్రాంతం. మరి ఆ గ్రీన్విచ్ ప్రాంతం మీదుగా గీయబడ్డది కాబట్టి దీన్ని గ్రీన్విచ్ రేఖాంశం అంటారు. ప్రపంచం మొత్తం కూడా టైము దేని ప్రకారం చూసుకుంటారంటే గ్రీన్విచ్ రేఖాంశం మీద ఉన్న టయాన్ని బట్టి మార్చుకుంటారు. టయాలు ప్రపంచం మొత్తం కూడా సరి చేసుకుంటారు. మరి ఆ గ్రీన్విచ్ రేఖాంశాన్ని జీరో రేఖాంశం అంటున్నాం మనం. దీన్నే ప్రైమ్ రేఖాంశం, ప్రైమ్ మెరిడియన్ అంటాము. ఎక్కడ గీయబడింది? ఇది గ్రీన్విచ్ ప్రాంతం మీదుగా గీయబడింది, లండన్కు దగ్గరగా ఉన్న గ్రీన్విచ్ ప్రాంతం మీదుగా. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇది ప్రైమ్ మెరిడియన్ మనం చెప్తున్నాం. మరి ఈ ప్రైమ్ మెరిడియన్ నుంచి ఈ ప్రైమ్ మెరిడియన్ అనేది ఇక్కడ చూడండి, ఇందాక భూమధ్య రేఖ భూగోళాన్ని 2 అర్ధ భాగాలుగా ఉత్తర దక్షిణ అర్ధ భాగాలుగా విభజించింది. ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం అన్నాం దాన్ని. మరి ఇక్కడ చూసినట్టయితే ఇది భూగోళాన్ని నిలువుగా విభజించింది. భూగోళాన్ని నిలువుగా విభజించింది, లేదా చూడండి 2గా విభజించింది. దీన్ని ఏదైతే ఈ ప్రైమ్ మెరిడియన్కి తూర్పుగా ఉన్నదాన్ని పూర్వార్ధగోళం అని, దీన్ని పశ్చిమార్ధగోళం అంటాం. ఇది పూర్వార్ధ అంటే ఇది పశ్చిమార్ధ. ఈ 2 యాక్చువల్గా గోళాలు 2 పెద్ద గోళాలుగా విభజించడం జరిగింది. ఏదైతే ప్రైమ్ మెరిడియన్కి తూర్పుగా ఉన్నదాన్ని తూర్పార్ధగోళం లేదా పూర్వార్ధగోళం, దీన్ని పశ్చిమంగా ఉన్నదాన్ని పశ్చిమార్ధగోళం అంటున్నాము. పశ్చిమంగా ఉన్నదాన్ని పశ్చిమార్ధగోళం అంటున్నాము. ఆ తర్వాత ఏమైంది? మరలా దీన్ని ఇందాక ఏ విధంగానైతే భూమధ్య రేఖ నుంచి 0 డిగ్రీ అంతరంతో మరి 90 డిగ్రీలుగా దీన్ని ఇచ్చేసారో, అదేవిధంగా దీన్ని ఏ విధంగా చేశారో ఇక్కడ కూడా 0 డిగ్రీ అంతరంతో యాక్చువల్గా వీటిని ఇక్కడి నుంచి 0 నుంచి ఇటుపక్క మొత్తం అంటే ఈ బాల్ను కానీ మనం సమంగా 2గా పగలగొడితే అంటే కట్ చేస్తే ఇది హాఫ్ సర్కిల్, అది హాఫ్ సర్కిల్గా ఉంటుంది కదా. మరి ఈ హాఫ్ సర్కిల్ని, ఇది హాఫ్ సర్కిల్ అనుకుందాం, ఈ హాఫ్ సర్కిల్ని 180 గీతలు గీసారు ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ రకంగా యాక్చువల్గా భూమిని యాక్చువల్గా ఇక్కడ 180 వేయటం మనకు కుదరదు. ఈ రకంగా యాక్చువల్గా మీరు గమనించాలి. 0 to 0 0 0 0 లెక్కన దీన్ని ఈ ప్రైమ్ మెరిడియన్ ఒక్కదాన్ని గమనించండి. ప్రైమ్ మెరిడియన్ గట్టిగా, ఇది ప్రైమ్ మెరిడియన్. దీని ఆధారంగా ఇటు అర్ధగోళాన్ని 180 భాగాలుగా 0 డిగ్రీ అంతరంతో విభజించారు. ఇటు 180గా విభజించారు. ఇటు 180. ఫస్ట్ చూద్దాం. ఇది భూమధ్య రేఖ. చూడండి, భూమధ్య రేఖని ఖండిస్తూ ఉత్తర దక్షిణాలుగా, ఇది ఉత్తరం ఇది దక్షిణం, ఉత్తర దక్షిణాలుగా కలపబడ్డ ఊహారేఖల్ని మనం రేఖాంశాలు అంటున్నాము. ఇందాక మనం చెప్పిన అక్షాంశాలు వృత్తాలు అయితే ఇవి అర్ధవృత్తాలు. అర్ధవృత్తమేనా కాదా? ఇది అర్ధవృత్తం, ఈడవరకే. దీనిలాగా చుట్టూరు ఉండదు, అర్ధవృత్తం. మరి ఈ అర్ధవృత్తాలు మనం చూసినట్టయితే ఇటు 180 ఉన్నాయి, ఇటు యాక్చువల్గా 180 మనకు పుస్తకాల్లో 180 అని ఇస్తున్నాడు. ఇటుపక్క దాన్ని 180 అంటున్నాడు యాక్చువల్గా. అంటే పూర్వార్ధగోళాన్ని 180గా విభజించాడు అంటున్నారు, పశ్చిమార్ధగోళాన్ని 180గా విభజించాడు అంటున్నారు. అప్పుడు అతను చెప్పిన పుస్తకాల ప్రకారం చూసినట్టయితే ఎలా ఉండాలి? 180 + 180 + 0 డిగ్రీ ఎంత ఉండాలి? 361 ఉండాలి. కానీ ఎంత ఉన్నాయి అంటున్నాడు? 360 అంటున్నారు. ఇక్కడే వస్తుంది. కొన్ని యాక్చువల్గా మామూలు పుస్తకాల్లో డెప్త్ ఇవ్వట్లేదు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా సరే ఇక్కడే వచ్చేది బిట్లలో తేడా. ఈ క్రిటికల్ నుంచే మీకు క్వశ్చన్స్ అడుగుతాడు, అందరికి తెలిసిన ఏరియాస్ నుంచి కాదు. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇక్కడ 0 డిగ్రీ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 180 విభజించలేదు, 179 విభజించారు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 179 విభజించారు. ప్లస్ ఏదైతే 180 ఇందాక చెప్పామో, ఇటు నుంచి ఇటు 180 అని చెప్పామో,
ఆ రెండు 180 కలిసి ఒకే 180. ఇది ఎట్టా జీరో ఇక్కడ ఉందో వెనక వైపున, ఇది గోళం కదా, వెనక వైపున యాక్చువల్గా ఇటు నుంచి 1 2 3 4 వరుసగా తీసుకుంటే వెనక పోయేలకే ఇక్కడికి వచ్చేలకే 180, ఇటు నుంచి ఇటు వచ్చేలకి ఇక్కడ 180. ఆ రెండు 180 కలిసి ఒకటే జీరో. ఇటు ఎట్టుందో ఇటు వైపున వెనక వైపున 180 రేఖాంశం అదే విధంగా ఉంటుంది. ఒకటే ఉంటుంది 180 రేఖాంశం. ఇప్పుడు చూడండి 179 ఇవి, 179 అవి, ఈ రెండింటికి కలిపే 181. అంటే 180 అనేది 1, ఇది 180 డిగ్రీస్ది 1 డిగ్రీ. ఆ తర్వాత ఈ 179 డిగ్రీలుగా డివైడ్ చేశారు. ఆ తర్వాత 0 డిగ్రీ. ఇప్పుడు మొత్తం ఎంత చూడండి, 179 1 ఏమవుతుంది 359. ఇది 0 అనేది 1 ఏమవుతుంది 360 డిగ్రీలు. జాగ్రత్తగా గమనించాలి, ఇక్కడ చాలా క్రిటికల్గా ఉంటుంది, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనం చూసినట్టయితే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో మనం చెప్పుకోవాల్సింది, దీనిలో యాక్చువల్గా ఇటు 170 మొత్తం కలిసి 360 ఎట్టొచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. అంతకన్నా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది 180 అన్నాం చూసే ఒకటే, అంటే ఈ రెండు కలిసి ఈ రెండిట్లో 180 ఒకటిగా కలిసి అది ఒకటే తీసుకున్నారు అని చెప్పాం కదా. రెండు వచ్చేసట కలిసిపోయినాయి. యాక్చువల్గా అవి రెండు దీనికి 180 అదే ఎక్కడి నుంచి లెక్కిస్తే 1 2 3 180 ఈ అనుకుంటుంది. అది ఇక్కడి నుంచి లెక్కించినా అదే 180. ఆ 180 అంటారు చూసారా, దాన్నే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. దాన్ని ఏమంటారు, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ దినరేఖ. అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఏంది అసలు అంతర్జాతీయ దినరేఖ అంటే? ఐడియల్ ఇంటర్నేషనల్ డేట్ లైన్, ఐడిఎల్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఏందది? ఏదైతే రెండు కలిసిన 180 డిగ్రీస్ రేఖాంశాన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. ఎందుకని చూడండి, ఇక్కడ ఆ రేఖాంశం నుంచి ఇటు వెళ్ళిపోయాం కదా, ఆ ఇంటర్నేషనల్ డేట్ లైన్ నుంచి పశ్చిమంగా ఒక వ్యక్తి జస్ట్ ఆ ఇంటర్నేషనల్ డేట్ లైన్ దాటి తూర్పుగా ప్రయాణించాడు అనుకోండి, జస్ట్ అటు దాటాడు అనుకోండి, పశ్చిమంగా నుంచి అటు దాటితే ఒకరోజు తేడా వస్తుంది. పశ్చిమంగా ఉన్న వ్యక్తి, పశ్చిమ అక్షాంశాల దగ్గర ఉన్న వ్యక్తి జస్ట్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే అంతర్జాతీయ దినరేఖను జస్ట్ అట్ట దాటితే ఏమవుతుంది? ఒక రోజును కోల్పోతాడు. ఒక రోజును కోల్పోతాడు అంటే ఏంటి? సపోజ్, అందుకే దాన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటున్నాం. ఆ డేట్ లైన్ జస్ట్ ఆ రేఖాంశానికి తూర్పుగా ఉన్నప్పుడు ఒక డేట్ ఉంటుంది, పశ్చిమంగా ఉన్నప్పుడు ఒక డేట్ ఉంటుంది. చాలా క్రిటికల్ ఏరియా ఇది. అంతేకాకుండా ఈ ఇంటర్నేషనల్ ఇప్పుడు ఇక్కడ గీసాం, ఏ విధంగా ఉన్నాయి ఇవి లైన్లుగా ఉన్నాయి, స్ట్రైట్ లైన్లుగా. కానీ ఇంటర్నేషనల్ డేట్ లైన్ స్ట్రైట్ లైన్గా ఉండదు. అది యాక్చువల్గా ఎందుకని? పసిఫిక్ మహాసముద్రంలో అనేక దీవులు ఉన్నాయి కాబట్టి ఆ దీవులు అనేవి యాక్చువల్గా ఆ లైన్కి అటుపక్క ఒక డేటు ఇటుపక్క ఒక డేట్ ఉంటుంది కాబట్టి అవి ఆ లైన్ అనేది వాటి మీదగా పోకూడదు కాబట్టి వాటిని సర్దారు. అందుకని లైను వక్రంగా ఉంటుంది. ఆ ఒక్క లైన్ మాత్రం 180 డిగ్రీ రేఖాంశ లైను వక్రంగా ఉంటుంది. ఏటి మీద పోతుంది యాక్చువల్గా? అది బేరింగ్ జలసంధి. బేరింగ్ జలసంధి ఎక్కడుంది? ఏదైతే అమెరికా రష్యాల మధ్య ఉందో బేరింగ్ జలసంధి, ఆ బేరింగ్ జలసంధి మీదుగా ఎలూషియన్ ఐలాండ్స్ ఏటేటి మీదకు పోతే బేరింగ్ జలసంధి ఒకటి, 2 ఎలూషియన్ ఐలాండ్స్, తర్వాత పీజీ ఐలాండ్స్, కిరిపతి ఐలాండ్స్, టోంగా ఐలాండ్స్, వీటి మీదుగా పోతూ ఉంటుంది. వరల్డ్ మ్యాప్లో చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుద్ది ఏది ఊరి మీద పోతుందో. ఖచ్చితంగా మ్యాప్ చూడాలి మీరు. పోతుంది అంటే అర్థం ఏంటంటే, సపోజ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు పశ్చిమంగా ఉన్నావు,
ఇక్కడ పశ్చిమంగా 7 ఉన్నప్పుడు పశ్చిమ అక్షాంశాలు ఇవి తూర్పు అక్షాంశాలు. పశ్చిమ అక్షాంశాల మీద ఉన్నప్పుడు యాక్చువల్గా ఒక వ్యక్తి మార్చ్ 20వ తేదీన బయలుదేరాడు. ఇక్కడ మార్చి 20వ తేదీన బయలుదేరాడు. ఇక్కడికి వచ్చేలాకి ఎంత అవుతుంది? మార్చి 20న బయలుదేరాడు. ఇక్కడికి వచ్చేలాకే జస్ట్ ఇది దాటితే, ఈ లైన్ దాటంగానే మార్చి 21గా మార్చుకోవాలి తన టయాన్ని. ఒక రోజునే ముందుకి తీసుకుపోవాలి. ఇటు నుంచి ఇటు వస్తే ఒకరోజు కలుపుకోవాలి, ఇటు నుంచి ఇటు వస్తే ఒకరోజు తీసేసుకోవాలి. జస్ట్ అటు 1 గంటలో అటు దాటితే చాలు, లేదా ఒక 5 నిమిషాలు అటు దాటితే చాలు, రోజు మార్చుకోవాలి. ఇటు పిఎం ఉంటే ఇటు ఏఎం రాసుకోవాలి, ఇటు ఏఎం ఉంటే ఇటు పిఎం రాసుకోవాలి. ఇదే దీని యొక్క గ్రేట్నెస్. సపోజ్ ఒక వ్యక్తి పశ్చిమ రేఖాంశాల మీద నుంచి దీన్ని దాటి తూర్పు రేఖాంశాల మీదకి వచ్చాడు, ఊరకట దాటి వచ్చాడు. ఇతను మార్చి 20న బయలుదేరాడు. ఇక్కడ మనం దాటంగా మార్చి 21గా చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి? దానివల్ల అతను 1 రోజును కోల్పోయాడు. చాలా డిఫికల్ట్గా అడుగుతాడు ఇక్కడ. పశ్చిమం నుంచి తూర్పుగా వచ్చిన వ్యక్తి దినాన్ని కోల్పోయాడా, లాభం పొందాడా? ఎనాలిసిస్ చేసుకోవడం చాలా కష్టం. బండ గుర్తు ఒకటి పెట్టుకోండి. ఇటు నుంచి ఇటు వస్తే యాక్చువల్గా మనకేమనిపిస్తుంది? మార్చి 20న బయలుదేరాడు, జస్ట్ ఒక కాలు అటు వేయగానే మార్చి 21 అయింది. ఒకటే లాభం పొందాం కదా, మార్చి 20 నుంచి 21 లాభం పొందాం అనుకుంటాం, కానీ నష్టపోయాం. అది గుర్తుపెట్టుకోవాలి మనసులో. ఇటు నుంచి ఇటు వస్తే నష్టపోయాం, 1 రోజును కోల్పోయాం. దీంట్లో బాగా కాన్సెప్ట్ అర్థమైతేనే మీకు 190 రకాలుగా క్వశ్చన్స్ అడుగుతారు. చాలా సింపుల్గా ఉంటే చాలా జారిపోతాం ఇక్కడే. ఆ తర్వాత ఒక వ్యక్తి ఈ తూర్పు రేఖాంశాల మీద నుంచే స్టార్ట్ అయ్యాడు. మరి తూర్పు రేఖాంశాల మీద నుంచి ఇటు వచ్చేటప్పుడు అతనికి యాక్చువల్గా మార్చి 20 స్టార్ట్ అయ్యాడు. ఇటు వచ్చేసరికి దీనిగా మార్చుకోవాలి, మార్చి 19గా మార్చుకోవాలి పశ్చిమ దీనికి వచ్చేసరికి. దాంతో 1 రోజు లాభపడతాడు. అంటే ఒక వ్యక్తి తూర్పు రేఖాంశాల మీద నుంచి పశ్చిమ రేఖాంశాలకి, అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ దాటి పశ్చిమ రేఖాంశాల మీదకి వస్తే 1 రోజునే గెయిన్ అవుతాడు, లాభం పొందుతాడు. 1 రోజు లాభం పొందుతాడు. దీని ప్రకారం మనం చూసినట్టయితే దీన్ని క్లియర్ కట్గా చూశారు కదా. దీనిలో ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ యాక్చువల్గా చూడండి, ప్రైమ్ మెరిడియన్ నుంచి ఇటు పోయే కొంది కానీ, అంటే పశ్చిమానికి పోయే కొంది కానీ, ఇటు తూర్పుకు పోయే కొంది కానీ, వీటి పరిమాణంలో డిఫరెన్స్ ఏమి లేదు. కానీ వాల్యూస్ పెరుగుతున్నాయి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. చూడండి, దీనికి ఇటు పోయినా వాల్యూస్ పెరుగుతాయి, ఇటు పోయినా వాల్యూస్ పెరుగుతాయి. వాల్యూస్ పెరగటం అంటే ఏంది? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 180 అట్లా వాల్యూస్ పెరుగుతున్నాయి. ఇటు పోతే వాల్యూస్ పెరుగుతున్నాయి, కానీ పరిమాణంలో ఇందాకలాగా పరిమాణం తగ్గట్లా. పైకి పోతే పరిమాణం తగ్గట్లా, ఇటు పోతే పరిమాణం తగ్గట్లేదు. అది గమనించాలి. అంతేకాకుండా యాక్చువల్గా మనం చూసినట్టయితే భూమి తన చుట్టూ తాను తిరగడానికి భూమిని ఎన్ని రేఖాంశాలుగా మనం విభజించాం? 360 రేఖాంశాలుగా మనం విభజించడం జరిగింది. మరి ఈ 360 భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అన్నాం కదా. భూమి మరి తన చుట్టూ తాను తిరగడాన్నే భూభ్రమణం అన్నాం. మరి ఈ తన చుట్టూ తాను తిరగడానికి భూభ్రమణానికి అంటే అర్థం ఏంటి? ఇక్కడ చూడాలి. ఇక్కడ 0 డిగ్రీ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరిగి 0 డిగ్రీకి రావడానికి 360 డిగ్రీలు తిరిగినట్టు కదా. మరి ఈ 360 డిగ్రీలు తిరగడానికి భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది? 24 గంటలు పడుతుంది. యాక్చువల్గా ఎంత పడుతుంది? 23 గంటల 56 నిమిషాల 4.6 సెకండ్ల కాలం పడుతుంది. యాక్చువల్గా అయితే దాన్ని మొత్తాన్ని 24 గంటలు అంటున్నాం. మరి 24 గంటల్లో మనం చూసినట్టయితే జాగ్రత్త, 360 డిగ్రీలు తిరగడానికి 24 గంటలు పట్టింది. ఇది అట్ట తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడానికి అంటే 360 తిరగడానికి 24 గంటలు పట్టింది. 1 డిగ్రీ తిరగడానికి ఎంత పట్టుతుంది? 24 గంటలు ఇంటూ యాక్చువల్గా 60, దీన్ని నిమిషాల్లో మార్చుకుంటే బై 360, 6 6 36, 6 4 24, 4 నిమిషాలు పడుతుంది.
అంటే 1 డిగ్రీ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి సూర్యుడు యాక్చువల్గా కిరణాలు దాని అంటే భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు సూర్యునికి ఎదురుగా 1 డిగ్రీ తిరగడానికి ఎంత టైం పడుతుంది? 4 నిమిషాలు పడుతుంది. దీని ప్రకారం చూడండి ఒక్కసారి. అంటే ఇది చూడండి, 1 డిగ్రీ తిరగడానికి 4 నిమిషాలు పడితే 15 డిగ్రీలు తిరగడానికి ఎంత పడుతుంది? 15 60 నిమిషాలు, అంటే 1 గంట. సో ఈ మొత్తాన్ని 360 డిగ్రీలు అన్నాం కదా, బై మరి 15 వేస్తే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది ఇది? యాక్చువల్గా 15 రోజులు 15 నాళ్ళు 24 గంటలు. సో 1 గంట అంతరంతో అంటే మొత్తం భూగోళాన్ని 360 రేఖాంశాలుగా విభజించాం. 15 రేఖాంశాలని 1 గంట అంటే 15 ఒక్క రేఖాంశం తిరగడానికి 4 నిమిషాలు పడితే 15 రేఖాంశాలు తిరగడానికి 1 గంట పడుతుంది. 15 రేఖాంశాల అంతరంతో దీన్ని 24 మండలాలుగా విభజించారు. ఒక్కొక్క మండలం తిరగడానికి 1 గంట. సో మొత్తం భూమి తన చుట్టూ దాన్ని తిరగడానికి ఒక రోజుకే 24 గంటలు పడుతుంది. దీనిలో మనం చూసినట్టయితే ఇక్కడ కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలను మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మీరు. 1 డిగ్రీ తిరగడానికి 4 నిమిషాలు పడుతుంది అన్నాం కదా. ఈ 4 నిమిషాలు అనేది ఇక్కడ తేడా ఉంది. ఏంటిది అది? సపోజ్ ఇక్కడ ప్రామాణిక కాలం, స్థానిక కాలం, అది చెప్పుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఏంటిది స్థానిక కాలము అంటే? స్థానిక కాలము అంటే ఏంటి? ప్రామాణిక కాలం అంటే ఏంటి? స్థానిక కాలము అంటే సపోజ్ హైదరాబాద్ తీసుకుందాం. హైదరాబాదులో అనేక రేఖాంశాలు దేన్ని సూచిస్తాయి? ఒక ప్రాంతంలోని కాలాన్ని సూచించే రేఖాంశాలు సపోజ్ హైదరాబాద్ మీద పోతా ఉన్నాయి. హైదరాబాద్ మీద రేఖాంశాలు పోయేటప్పుడు ఏ రేఖాంశం మీద అయితే మామూలుగా సూర్యుడి కిరణాలు నిట్ట నిలువుగా పడతాయో ఆ నిట్ట నిలువుగా పడ్డ ఆ సమయాన్ని 2 గంటలుగా తీసుకొని మరి దాన్ని ఆ ప్రాంతానికి స్థానిక సమయం అనే చెప్పడం జరుగుతుంది. ఆ సమయాన్ని స్థానిక సమయం అని చెప్పడం జరుగుతుంది. అయితే విచిత్రం ఏంటంటే ఒక దేశం రైటే ప్రకాశం డిస్టిక్ తీసుకున్నాం, లేదా కరీంనగర్ డిస్టిక్ తీసుకుందాం. ఏ డిస్టిక్ ఆ డిస్టిక్కి అనేకమైన 2-3 దాని మీద రేఖాంశాలు పోతుంటాయి. వాటి మీద ఏదైతే టైము అవుతుందో 2 గంటల టైంగా తీసుకున్న దాన్ని స్థానిక టైంగా మనం గుర్తించడం జరిగింది. దాన్నే స్థానిక సమయం అన్నాం. కానీ మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తీసుకునేలాకే లేదా భారతదేశం మొత్తం తీసుకునేలాకే మరి రకరకాల కొన్ని వందల యాక్చువల్గా రేఖాంశాలు పోతుంటాయి. మరి అన్ని రేఖాంశాల మీద స్థానిక సమయాలే అయ్యి అన్నిటి మీద తీసుకుంటే మరి ఆ ప్రాంతంలో ఉన్న ఏం జరుగుతుంది? రవాణా, కమ్యూనికేషన్ అండ్ మరి ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఇబ్బందికి గురవుతాయి. ఎందుకని? టైం అనేది అన్నిటికీ ఒకటే ఉండాలి. ఇక్కడ 1 గంట, ఇక్కడ హైదరాబాద్లో 9 గంటలంటే అక్కడ కలకత్తాలో 2 గంటలు ఎంత అయిందనుకోండి వాస్తవంగా. ఆ రకంగా టైం డిఫరెన్స్ వచ్చిందంటే కమ్యూనికేషను దెబ్బతింటుంది. ఎందుకని? అంతా ఆన్లైన్లో ఇప్పుడు ఎంత టైం ఉందో అంత టైం అనేది చూసించాలి. ఒకే టైంని తీసుకోవాలి దేశానికి. అది ఇక్కడ ఇబ్బంది అవుతుంది. దేనికి దానికి స్థానిక సమయాన్ని తీసుకుంటే, స్థానిక సమయం అంటే చెప్పాను కదా, ఒక ప్రాంతంలో సూర్యకిరణాలు ఏదైతే రేఖాంశం మీద నిలువుగా పడతాయో దాన్ని ఆ ప్రాంతంలో 2 గంటల సమయంగా తీసుకొని లెక్కించే సమయాన్ని స్థానిక సమయం అంటాం. అట్లా స్థానిక సమయాలు తీసుకుంటే అనేక రేఖాంశాలు ఉంటాయి ఒక ప్రాంతంలో, అన్నిటినీ తీసుకోవాల్సి వస్తుంది. అన్నిటిని తీసుకుంటే కన్ఫ్యూజు. అందుకని ఏం జరిగిందంటే 1884లో యాక్చువల్గా ఎక్కడ మరి కలకత్తాలో న్యూయార్క్లో 1884లో ఒక ఖగోళ సదస్సు జరిగింది. మరి ఆ ఖగోళ సదస్సులో ఏం తీసుకున్నారు? ఆ ఖగోళ సదస్సులో ఏం తీసుకున్నారంటే ప్రామాణిక సమయం అనే ఒక కొత్త దానికి నాంది పలికింది. ఒక కొత్త నిర్వచనానికి నాంది పలికింది. అక్కడ ఎక్కడ నాంది పలికింది? 1884లో న్యూయార్క్ సదస్సులో ఒక కొత్త వినూత్నమైన విధానానికి నాంది తెరదీశారు. దాన్నే ఏమన్నారో ప్రామాణిక సమయం అంటున్నాము. మరి ఈ ప్రామాణిక సమయం అంటే ఏంటి అని మనం చూసినట్టయితే మనం ఇందాక చెప్పుకున్నాం. యాక్చువల్గా భారతదేశం తీసుకున్నాం. భారతదేశం మీద
అనేక అది యాక్చువల్గా రేఖాంశాలు గీయబడి ఉన్నాయి. ఆ రేఖాంశాల మీద ప్రతి రేఖాంశం మీద ఏ టైం అయితే తీసుకుంటుందో దాన్ని స్థానిక సమయం అంటున్నాం. మరి ఈ స్థానిక సమయాలన్నిటి నుంచి ఒక స్థానిక సమయాన్ని తీసుకున్నారు. ఎట తీసుకున్నారు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ సపోజ్ ఇది భారతదేశం. ఈ భారతదేశం మీద అనేక రేఖాంశాలు పోతా ఉన్నాయి. వీటిల్లో మధ్య రేఖాంశాన్ని తీసుకున్నారు. వీటన్నిటిని వదిలేశారు. మధ్య రేఖాంశాన్ని తీసుకొని దాన్ని ప్రామాణిక రేఖాంశం అని గుర్తించారు. ఈ ప్రామాణిక రేఖాంశం మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడ్డప్పుడు దాన్ని 2 గంటల సమయంగా తీసుకొని లెక్కించి దాన్ని భారతదేశం మొత్తానికి సపోజ్ నేను ఉదాహరణ చెప్తున్నా, ఆ విధంగానే దేశాలన్నిటి కూడా అనువర్తించారు. ఆ విధంగా యాక్చువల్గా ఏ దేశానికి ఆ దేశం మరి దాన్ని తీసుకొని తక్కిన వాళ్ళందరూ కూడా తమ టైమ్స్ని దాన్ని చూసి సరి చేసుకుంటారు. దాన్నే ప్రామాణిక రేఖాంశం అంటాం, ప్రామాణిక సమయం అంటున్నాము. మరి భారతదేశంలో ప్రామాణిక సమయం ఏంటి? ప్రపంచంలో ప్రామాణిక సమయం ఏంటి? ఏ దేశానికి ఆ దేశం ప్రామాణిక సమయాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తంలో చూసినట్టయితే యాక్చువల్గా మనం చూద్దాం. ప్రపంచం మొత్తంలో చూసినట్టయితే ప్రామాణిక సమయాలు 24 ఉన్నాయి. ప్రపంచం మొత్తంలో ప్రామాణిక సమయాలు 24 ఉన్నాయి. పెద్ద పెద్ద దేశాలకే ఎక్కువ ప్రామాణిక సమయాలు ఉన్నాయి. మరి చిన్న దేశాలకే 1-2 మాత్రమే ఉన్నాయి. విచిత్రం ఏంటంటే అన్నిటికన్నా ఎక్కువ దేనికి ఉన్నాయి ప్రపంచంలో ప్రామాణిక రేఖాంశాలు, ప్రామాణిక సమయాలు దేనికి ఎక్కువగా ఉన్నాయి? రష్యాకి 11 ఉన్నాయి. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇది రష్యాకి 11 ఉన్నాయి, కెనడాకి 6 ఉన్నాయి. రష్యాకి 11, కెనడాకి 6, తర్వాత కెనడా కాదు అమెరికాకి 6, కెనడాకి 5, ఆస్ట్రేలియాకి 3, ఈ విధంగా ఉన్నాయి. మరి భారతదేశాన్ని మనం చూసినట్టయితే భారతదేశానికి ఒకటి ఉంది. ఏంటిది అది? 82.5 డిగ్రీ ఈస్ట్ రేఖాంశం. చెప్పాను ఇది మన భారతదేశంలో ఏ స్టేట్స్ మీదుగా ప్రయాణిస్తుంది ఇది అని కూడా చెప్పానా? ఫస్ట్ చాప్టర్లో వచ్చింది ఇది మనకి. సో ఇక్కడ మనం ఏం చూడాలంటే భారతదేశానికి అయితే ఈ ప్రపంచంలో ఎన్ని అనేది మనం చెప్పాల. ఇక్కడ ప్రపంచాన్ని గురించి చెప్తున్నాం కాబట్టి ప్రపంచం అంతా కూడా చెప్పాం. ఇది 82.5 డిగ్రీ ఈస్ట్ రేఖాంశం. మరి ఈ 82.5 డిగ్రీ ఈస్ట్ రేఖాంశం మనం చూసినట్టయితే ఇది భారతదేశానికి సంబంధించింది. ఇక్కడ బాగా జాగ్రత్తగా గమనించండి. మరి ప్రపంచం ఏ దేశానికి ఆ దేశానికి మన ప్రామాణిక రేఖాంశాలు అంటే ప్రామాణిక కాలాలు ఉన్నాయి. మరి ప్రపంచం మొత్తానికి కూడా ఒక ప్రామాణిక కాలం ఉండాలి. దేశాలకు ఉంచుకున్నాం బాగానే ఉంది, ప్రపంచం మొత్తానికి కూడా ఒక కాలం ఉండాలి. దాన్ని ప్రపంచ దేశాలు మరి ప్రపంచం దగ్గరకు వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని ఆమోదించాలనే ఉద్దేశంతో దేన్ని తీసుకున్నారు? దాన్ని ప్రామాణిక రేఖాంశంగా గ్రీన్విచ్ రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నారు. ప్రపంచానికి ప్రామాణిక రేఖాంశంగా గ్రీన్విచ్ రేఖాంశాన్ని తీసుకున్నారు. భారతదేశానికి 82.5 డిగ్రీల ఈస్ట్ రేఖాంశాన్ని తీసుకున్నారు. ఇక్కడ చూడండి, ఇది ప్రామాణిక రేఖాంశం, ఇది 0 డిగ్రీ రేఖాంశం. మరి భారతదేశానికి నార్త్ ఇక్కడ అంటే ఈస్ట్లో 82.5 డిగ్రీల ఇక్కడ రేఖాంశం ఇక్కడ ఉంటుంది భారతదేశానికి. ఇక్కడున్న రేఖాంశం భారతదేశం రేఖాంశం. మరి ఆ రేఖాంశాన్ని మనం చూసినట్టయితే యాక్చువల్గా మరి దీనికి మధ్య టైం గ్యాప్ ఎంత? 5.5 డిగ్రీల టైం గ్యాప్ ఉంటుంది. చాలాసార్లు చదువుకున్నాం, చాలాసార్లు ఇచ్చాడు ఈ బిట్టు. ప్రపంచ ప్రామాణిక సమయానికి ఎక్కడ తీసుకున్నారు? ప్రపంచ ప్రామాణిక సమయం గ్రీన్విచ్ రేఖాంశం మీద ఉన్న సమయాన్ని తీసుకున్నారు. మరి ఈ సమయానికి భారతదేశం యొక్క సమయానికి డిఫరెన్స్. భారతదేశ ప్రామాణిక సమయం ఎంత? 82.5 డిగ్రీ ఈస్ట్ రేఖాంశం మీద ఉన్న సమయం. దీనికి మధ్య తేడా ఎంత ఉంది సమయం? అది ఇది అంటే 5.5 గంటలు ఉంది. ఏ విధంగా చూద్దాం. ఇక్కడ చూడండి, యాక్చువల్గా 1 డిగ్రీ ఇటు నుంచి అటు పోవడానికి 1 డిగ్రీ. యాక్చువల్గా వాస్తవంగా అయితే ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ 121 కిలోమీటర్లు. ఇందాక ఈ గ్యాప్ 111 కిలోమీటర్లు అన్నాం. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ ఇక్కడ వరకు 121 కిలోమీటర్లు. కానీ ఇటు పోయే కొన్ని గ్యాప్ ఏమవుతుంది?
తగ్గిపోతూ ఉంది. ఇక్కడే గ్యాప్ ఎక్కువ, ఇటు పోయే కొద్ది తగ్గి ఇక్కడ పాయింట్ అయిపోతుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అది అక్కడ పక్కన పెడదాం. మనకి ప్రామాణిక రేఖాంశానికి మధ్య 5.5 గంటలు అన్నాం. ఎట్టా ప్రామాణిక రేఖాంశం యాక్చువల్గా 0 డిగ్రీస్, మందంతా ఎక్కడ అని చెప్పాం 82.5 డిగ్రీ ఈస్ట్ అన్నాం, ఇటు పక్క అన్నాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా గమనించాలి మీరు. 1 డిగ్రీ తిరగడానికి 4 నిమిషాలు పడుతుందన్నాం. ఇక్కడ ఏదైతే ప్రామాణిక రేఖాంశం నుంచి టైం లెక్కేస్తున్నామో ఇటు తూర్పుగా పోయే కొంది ప్రతి రేఖాంశానికి 4 నిమిషాలు కలుపుకోవాలి. ఇటు పశ్చిమంగా వచ్చేటప్పుడు ప్రతి రేఖాంశానికి 4 నిమిషాలు తీసేసుకోవాలి. సో అది కూడా గమనించుకోండి, దాన్ని బట్టి లెక్కేద్దాం. చూడండి, ఇప్పుడు చూడండి, 1 డిగ్రీకి 4 నిమిషాలు, మరి 82.5 డిగ్రీలకి ఎన్ని నిమిషాలు? 82.5 ఇంటూ 4, యాక్చువల్గా 4 2 8, 4 8 32, 33, 4 అర్ధలు యాక్చువల్గా 2, మరి 4 2 8 9 10, యాక్చువల్గా 4 8 32 33, 330. మరి ఈ 330 బై యాక్చువల్గా 60 అంటే గంటల్లోకి మనం మార్చుకున్నట్టయితే ఎంత వస్తుంది? 5.5 గంట వస్తుంది. అవునా? 5.5 గంట వస్తుంది. 5.5 గంట మనం ముందున్నాము. 5.5 గంట మనం ముందున్నాము. ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. దీంతో మీకు కొన్ని లెక్కలు చెప్తారు, మరి ఆ లెక్కల్ని మీరు చెయ్యాలి. యాక్చువల్గా దీంట్లో మనం చూసినట్టయితే ఫస్ట్ లెక్క 45 డిగ్రీలు ఈస్ట్ ఉన్నప్పుడు యాక్చువల్గా 10 డిగ్రీలు ఈస్ట్ దగ్గర మనకి 10 గంటలు అయింది. లండన్ దగ్గర ఎంత అంటే 45 ఇంటూ 4 నిమిషాలు. ఈ రెండింటి మధ్య అంతరం ఎంత? లండన్కి దీనికి మధ్య గ్యాప్ ఎంత? యాక్చువల్గా 45 డిగ్రీలు వచ్చింది. మరి 45 ఇంటూ ఇది చేసినట్టయితే 180 అవుతుంది. 180 మార్చుకుంటే 3 గంటలు అవుతుంది. మరి 10 గంటల్లో 3 గంటలు తీసేస్తే 7 గంటలు. ఎక్కడ? లండన్లో టైం అంతా 7 గంటలు. 7 గంటల మరి ఏఎం, ఇది 7 గంటల ఏఎం, 7 AM అవుతుంది. ఓకే, ఇది గమనించాలి. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇంకొక లెక్క తీసుకుందాం. ఈసారి పశ్చిమంగా ఏ అనే వ్యక్తి పశ్చిమంగా ఉన్నాడు. పశ్చిమంగా 30 డిగ్రీల దగ్గర ఉన్నాడు. 30 డిగ్రీల రేఖాంశం మీద ఉన్నాడు. అప్పుడు అక్కడ అతను టైం చూసుకుంటే ఎక్కడ? సపోజ్ ఇక్కడ న్యూయార్క్ దగ్గర అతను టైం చూసుకుంటే ఎంత ఉంది? 10 AM ఉంది. టైం 10 AM ఉంది. న్యూయార్క్ దగ్గర ఉన్నాడు, టైం చూసుకున్నాడు, 10 AM ఉంది. ఆ తర్వాత మరి ఇక్కడ 20 డిగ్రీల ఇది వెస్ట్, ఈస్ట్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని టైం అడిగాడు ఎంత అని. ఆ వ్యక్తి ఏమని చెప్పాడంటే మరి ఇక్కడ ఇంత టైం అయింది అన్నాడు. మరి ఆ టైం ఎంత? ఇప్పుడు 30 డిగ్రీలు వెస్ట్, 20 డిగ్రీలు ఈస్ట్, ఎంత మొత్తం? 30 + 20 యాక్చువల్గా ఎంత? అది 50. 50 డిగ్రీలు తీసుకున్నామంటే 50 డిగ్రీలు ఇంటూ 4 ఎంత? 200. 200 యాక్చువల్గా 200 నిమిషాలని మనం 60తో బ్రాగిచ్చామంటే 6 3 18, 26 3 18, 330 తీసుకున్నామంటే యాక్చువల్గా ఇక్కడ 10 AM అన్నాం. 10 AMలో నుంచి 3:30 కానీ తీసేసినట్టయితే యాక్చువల్గా ఏమొస్తుంది? 6:30. 6:30 ఏంది ఇది? 6:30 అనేది 20 డిగ్రీల ఈస్ట్ దగ్గర, సారీ ఇటు పోయేటప్పుడు మనం కలపాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది అక్కడే. ఇటు పోయేటప్పుడు యాక్చువల్గా కలపాలి కాబట్టి ఎందుకని బండగా గుర్తుపెట్టుకోండి. టైం లెక్క వేసేటప్పుడు ఇటు నుంచి ఇటు లెక్క అయితే కలపాలి, ఇటు నుంచి ఇటు అయితే తీసేయాలి. ఇటు పిఎంగా ఉంటే ఇటు ఏఎం పెట్టుకోవాలి, ఇటు ఏఎంగా ఉంటే ఇటు పిఎం పెట్టుకోవాలి. అవి రెండు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ 13.30 13.30 అంటే యాక్చువల్గా ఏమవుతుంది? అది
1:30 PM 1:30 PM 1:30 PMగా ఉండాలి. ఈ రకంగా అనేక రకాల లెక్కలు మనం చేసుకోవచ్చు. అనేక రకాలుగా ఈ లెక్కలను మనం చేసుకుంటూ ఉండొచ్చు దీని దగ్గర. సో అనేక రకాల దీన్ని ఆధారం చేసుకొని మీరు అనేక రకాలుగా లెక్కలు చేయొచ్చు. అనేక లెక్కలు ఉంటాయి. మరి ఆ లెక్కల మీద క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో ఇది యాక్చువల్గా ప్రామాణిక కాలం చెప్పాం. ఆ తర్వాత స్టాండర్డ్ టైం అంటే స్థానిక సమయం చెప్పాం. అంతేకాకుండా ఇంటర్నేషనల్ డెడ్ లైన్ గురించి చెప్పాం. సో ఇది అక్షాంశ రేఖాంశాల గురించే మనం సమగ్రంగా చర్చించడం జరిగింది ఇక్కడ.